హలో స్టూడెంట్స్, ఈరోజు మనం నేర్చుకోబోతున్న చాప్టర్ కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్. ఇప్పటి వరకు మనం కార్బన్ గురించి కొంత డేటా తెలుసు మనకి. ఏంటి, కార్బన్ ఫోర్త్ గ్రూప్లో ఉంటుంది. కార్బన్ అటామిక్ నెంబర్ ఎంత? 6. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s2 2s2 2p2. ఓకేనా? సో దీన్ని ఆర్బిటాల్ డయాగ్రామ్లో నేను రాశానంటే 1s2 ఆర్బిటాల్స్లో మెన్షన్ చేస్తున్నాను. ఇది 2s2, ఇది 2p2. ఓకేనా? 1s2 2s 2p. అయితే ఇప్పుడు కార్బన్ ఆక్టెక్ట్ కాన్ఫిగరేషన్, ఏ ఎలిమెంట్ అయినా కూడా ఆక్టెక్ట్ కాన్ఫిగరేషన్ అచీవ్ అవ్వడమే ఆ ఎలిమెంట్ టార్గెట్. అంటే 8 ఎలక్ట్రాన్స్ చుట్టూ ఉండాలి. సో కార్బన్ దగ్గరికి వచ్చేటప్పటికి ఏమవుతుంది, కార్బన్ ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఈ 2p అంటే 2p2 కదా, 2p6 అయితే ఈ ఆర్బిటాల్ మొత్తం ఫిల్ అయిపోయే కాన్ఫిగరేషన్ అటైన్ అవ్వడానికి కార్బన్ ట్రై చేస్తుంది. సో 2p6 కావాలి అని అంటే ఎన్ని ఎలక్ట్రాన్స్ మనకి రావాలి? కార్బన్కి 2p2 2p6గా రావాలి అంటే 4 ఎలక్ట్రాన్స్ యాడ్ అవ్వాలి. 4 ఎలక్ట్రాన్స్ యాడ్ అవ్వాలి. సో ఎలక్ట్రాన్ యాడ్ అయితే యానయాన్ అని అంటాం. ఎలక్ట్రాన్ లూజ్ అయితే క్యాటయాన్. అంటే కార్బన్ పైన ఏ ఛార్జ్ వస్తుంది? మైనస్ ఛార్జ్. ఎలక్ట్రాన్ యాడ్ అవుతుంది కదా, 4 ఎలక్ట్రాన్స్ యాడ్ చేద్దాం అనుకుంటున్నాం కదా. సో ఎలక్ట్రాన్ యాడ్ అయితే యానియాన్ అంటే C- వస్తుంది. ఎన్ని ఎలక్ట్రాన్స్ యాడ్ చేస్తున్నాం? 4 ఎలక్ట్రాన్స్. 4 మైనస్. ఈ మైనస్ ఛార్జ్ అనేది ఎందుకు రాస్తున్నామంటే ఈ ఎలక్ట్రాన్ ఛార్జ్ ఏంటి? మైనస్. సో ఎలక్ట్రాన్ యాడ్ అవుతుంది అంటే ఎక్స్ట్రా మైనస్ ఛార్జ్ వస్తుందని అర్థం. సో C4- ఇక్కడికి వచ్చేటప్పటికి మనకి యాడ్ చేస్తే మనకి C4- వచ్చింది. అయితే ఈ C4- ప్రాబ్లం ఏమొచ్చింది అంటే మనకి న్యూక్లియస్లో కార్బన్లో 6 ప్రోటాన్స్ ఉంటాయి. మనం ఈ 4 ఎలక్ట్రాన్స్ యాడ్ చేస్తే బయట 10 ఎలక్ట్రాన్స్ అయిపోతున్నాయి. ఓకేనా? 10 ఎలక్ట్రాన్స్ అయిపోతున్నాయి. ఈ 6 ప్రోటాన్స్ 10 ఎలక్ట్రాన్స్ని కంట్రోల్ చేయడం కొంచెం కష్టం. సో అందుకే ఈ C4- పాసిబిలిటీ లేదనమాట. ఇది ఎగ్జిస్ట్ కాదు, C4- ఎగ్జిస్ట్ కాదు. పోనీ ఇంకొక పాసిబిలిటీ ఏంటి అని అంటే ఇప్పుడు మనం ఈ 1s ఆర్బిటాల్ని కదపకూడదు. ఎందుకు? 1s ఆర్బిటాల్ 1s2 అన్నది ఏ ఎలిమెంట్ కాన్ఫిగరేషన్? హీలియం. అంతే కదా. హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్ ఇవన్నీ స్టేబుల్ కాన్ఫిగరేషన్స్. మనం వీటిని టచ్ చేయకూడదు, ఈ 1s2ని టచ్ చేయకూడదు. సో ఇప్పుడు ఏమవుతుంది, కార్బన్ ఈ 4 ఎలక్ట్రాన్స్ని లాస్ అయిందనుకోండి, అందుకే 2s 2p. కార్బన్ ఈ 4 ఎలక్ట్రాన్స్ని లాస్ అయితే C4+ అవుతుంది. అంతే కదా. ఎలక్ట్రాన్స్ పోయింది కాబట్టి పాజిటివ్ ఛార్జ్ మిగిలిపోతుంది, అందుకే ప్లస్ రాస్తున్నాను. సో C4+. అయితే ఈ C4+ కూడా మనకి మంచి రిజల్ట్స్ని ఇవ్వలేదన్నమాట. ఎందుకంటే లాట్ ఆఫ్ ఎనర్జీ అనేది కావాలి. మనకి కావాలి కాబట్టి అంత ఎనర్జీని కంట్రోల్ చేయడం కూడా కష్టం కాబట్టి ఈ C4+ కూడా ఎగ్జిస్ట్ కాదు. అయితే ఇంకొక పాసిబిలిటీ ఉంది, C4- ఎగ్జిస్ట్ కాదు, C4+ ఎగ్జిస్ట్ కాదు. అండ్ థర్డ్ పాసిబిలిటీ ఏంటి అని అంటే 2s2 ఇది 2p, ఇది 2p2. ఇప్పుడు కార్బన్ 2sలోంచి ఒక ఎలక్ట్రాన్ వెళ్ళి, కార్బన్లోని 2s2లోంచి ఒక ఎలక్ట్రాన్ వెళ్ళి 2pలోకి వచ్చింది అనుకోండి. 2pలోకి వస్తే మనకి ఏం జరుగుతుంది? 2sలో ఒక ఎలక్ట్రాన్ ఉంటుంది, 2pలో 3 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. 2s 2p, px py pz. ఓకే, 3 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అంటే కార్బన్ 4 బాండ్లు ఫామ్ చేసింది. సో ఆ 4 బాండ్లు ఈ 4 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్తో ఫామ్ చేస్తుంది కదా. సో ఒక అన్పేర్డ్ ఎలక్ట్రాన్ దగ్గరికి ఇంకొక అన్పేర్డ్ ఎలక్ట్రాన్ వచ్చిందంటే బాండ్ ఫార్మేషన్ జరిగినట్టు. ఓకేనా? ఒక అన్పేర్డ్ ఎలక్ట్రాన్ దగ్గరికి ఇంకొక అన్పేర్డ్ ఎలక్ట్రాన్ వచ్చిందంటే బాండ్ ఫార్మేషన్ జరిగినట్టు. కార్బన్ వ్యాలెన్సీ ఎంత? 4. ఓకేనా? అంటే కార్బన్ 4 బాండ్స్ని ఫార్మ్ చేస్తుంది. అందుకే మనం 4 గురించి మనకి 4 వస్తుంది ఇక్కడ.
C4-C4+, కార్బన్ వ్యాలెన్సీ 4 కదంటే 4 బాండ్లు ఫామ్ చేయగలదు. ఇక్కడికి వచ్చేటప్పటికి చూడండి, ఒక ఎలక్ట్రాన్ ఎగ్జైట్ అవుతుంది. ఎగ్జైట్ అంటే జంప్, వేరే వేరే ఆర్బిటాల్లోకి జంప్ చేస్తుంది. ఈ జంప్ని ఎగ్జైటేషన్ అంటాం. ఎగ్జైట్ అయ్యి మనకి టోటల్గా ఎన్ని ఉన్నాయి, 4 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ అయిపోయాయి. అంటే సరిపోయిందిగా, మనకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా 4 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ 4 బాండ్లు ఫార్మ్ చేయడానికి మనకి కార్బన్ దగ్గర రెడీగా ఉన్నాయి. ఓకేనా? సో ఈ మెథడ్ అన్నదే మనం ఇప్పుడు యూస్ చేస్తున్నాం అనమాట. అంటే కార్బన్ టెట్రావాలెన్సీ ఎలా ఎగ్జిబిట్ చేసింది, తను 2sలో ఉన్న ఎలక్ట్రాన్ అనేది 2pలోకి వెళ్ళడం ద్వారా 4 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ అన్నవి ఏర్పడుతున్నాయి. ఈ 4 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ వేరే యాటమ్స్తో కంబైన్ అయ్యి మనకి 4 బాండ్స్ ఫార్మ్ చేస్తున్నాయి. ఓకేనా? ఇది కాన్సెప్ట్. సో కార్బన్ ఇలా ఎలాంటి బాండ్స్ ఫామ్ చేయగలదు అంటే, ఫస్ట్ కార్బన్ ఒకే యాటమ్తో 4 సింగిల్ బాండ్లు ఫామ్ చేయగలదు. ఒకే యాటమ్ వేరు యాటమ్స్తో కూడా సింగిల్ బాండ్స్ ఫామ్ చేయగలదు. వేరు యాటమ్స్తో కూడా సింగిల్ బాండ్, ఇక్కడ 4 ఒకటే అయినా కూడా సింగిల్ బాండ్స్, ఇక్కడ వేరు యాటమ్స్తో కూడా సింగిల్ బాండ్స్ ఫామ్ చేయగలదు. నెక్స్ట్ కార్బన్ డబల్ బాండ్స్ని కూడా ఫామ్ చేయగలదు. అంటే కార్బన్ C++, హైడ్రోజన్ ఏంటిది, ఇథిలిన్. నెక్స్ట్ కార్బన్ డబల్ బాండ్ O, CH3, కార్బన్ వేరే ఆటంతో కూడా డబుల్ బాండ్ ఫామ్ చేయగలరు. అండ్ థర్డ్ వన్ ఇంకోటి ఏంటి అంటే, ఎగ్జాంపుల్ కార్బన్ ట్రిపుల్ బాండ్ని కూడా ఫామ్ చేయగలదు. కార్బన్ ఇంకో కార్బన్తో ట్రిపుల్ బాండ్ ఫామ్, ఇవన్నీ కూడా పాసిబిలిటీస్ అనమాట. కార్బన్ సింగిల్ బాండ్ ఫామ్ చేయగలదు, డబుల్ బాండ్ ఫామ్ చేయగలదు, ట్రిపుల్ బాండ్ ఫామ్ చేయగలదు. అయితే ఇది కార్బన్తోనే కాకుండా కార్బన్ వేరే ఆటంతో కూడా డబుల్ బాండ్, ట్రిపుల్ బాండ్, సింగిల్ బాండ్ అనేది ఫామ్ చేయగలదు. సో ఇవి ఎగ్జాంపుల్స్. ఇప్పుడు ఏంటి అని అంటే, మనం ఈ ఎగ్జైటేషన్, ఎలక్ట్రాన్ ఎగ్జైట్ అయింది కదా, దాని గురించి మాట్లాడుకుందాం. సో ఫస్ట్ కార్బన్ నార్మల్గా ఎలా ఉంటుంది, కార్బన్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏంటి, 1s2 2s2 2p2 1s2 2s2 2. దీని గ్రౌండ్ స్టేట్ కాన్ఫిగరేషన్ అంటాం. ఎందుకంటే నార్మల్గా కార్బన్ ఇలాగే ఎగ్జిస్ట్ అవుతుంది. 1s2 2s2 2p2. అయితే మనకి బాండ్ ఫామ్ చేయాలి అంటే ఏమని చెప్పాను, ఈ 2sలోంచి ఎలక్ట్రాన్ అన్నది 2pలోకి వస్తుంది. ఇక్కడ మనకి ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, 1sలోంచి ఎందుకు రాదు, 1sలోంచి ఎందుకు ఎలక్ట్రాన్ వెళ్ళదు, 2sలోంచి ఎందుకు వెళ్తుంది. 1s అనేది హీలియం కాన్ఫిగరేషన్, స్టేబుల్ కాన్ఫిగరేషన్ 1s2. అందుకే 1sలో ఉన్న ఎలక్ట్రాన్స్ డిస్టర్బ్ కావు ఎప్పుడు కూడా. సో 2sలోంచి ఎలక్ట్రాన్ వెళ్ళి 2pలోకి వస్తుంది. ఇప్పుడు ఇలా ఎగ్జైట్ అవ్వడానికి ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది, మనం ఇలా ఉన్నదనుకోండి, ఇదే స్టేట్లో ఉందనుకోండి, కార్బన్కి ఎటువంటి ప్రాబ్లం లేదంటే ఎనర్జీ లేదు, స్టేబుల్గా ఉంది. సో ఈ ఎలక్ట్రాన్ బయటికి వెళ్ళాలి అంటే మనం బయటికి వెళ్ళాలి అంటే మనకు ఎంతో కొంత ఎనర్జీ ఉండాలి కదా. ఇప్పుడు మనం ఇంట్లోంచి బయటికి వెళ్ళాలంటే మనలో ఎనర్జీ ఉంటేనే మనం ఆ పని చేయగలం. సో అలాగే ఇక్కడ ఈ ఎలక్ట్రాన్కి ఎంతో కొంత ఎనర్జీ కావాలి ఈ ఆర్బిటాల్లోకి వెళ్ళడానికి. అప్పుడు ఎలా వస్తుంది కార్బన్కి ఎనర్జీ అంటే, కార్బన్ ఎప్పుడైతే వేరే యాటమ్స్తో బాండ్ ఫామ్ చేయడానికి సిద్ధంగా ఉంటుందో, ఈ ఎగ్జైట్ అవ్వడానికి ఎనర్జీ ఈ యాటమ్స్ నుంచి తీసుకుంటుంది అనమాట. ఈ యాటమ్స్ నుంచి ఎంతో కొంత ఎనర్జీ లిబరేట్ అవుతుంది. ఆ ఎనర్జీ కార్బన్ తీసుకుని ఈ కార్బన్లోని ఎలక్ట్రాన్ అన్నది వేరే ఆర్బిటాల్లోకి ఎగ్జైట్ అవుతుంది. ఇది కొంచెం జాగ్రత్తగా వినండి, కొంచెం స్టార్టింగ్ కాబట్టి ఇది కొంచెం డిఫికల్ట్గా అనిపిస్తుంది. 2sలోంచి ఎలక్ట్రాన్ 2pలోకి ఎలా వెళ్తుంది, మామూలుగా అయితే గ్రౌండ్ స్టేట్ కాన్ఫిగరేషన్, స్టేబుల్ కాన్ఫిగరేషన్. ఎలక్ట్రాన్ అన్నది ఇలా 2sలోనే ఉంటుంది, పెయిర్ అప్ అయితేనే స్టేబుల్ కాబట్టి ఇలాగనే ఉంటుంది. సో మనకి బాండ్ ఫార్మ్ అవ్వాలంటే ఏం చేయాలి, ఈ ఎలక్ట్రాన్ ఇక్కడికి వస్తే 4 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ అవుతాయి ఇలాగా. సో 4 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ అవుతాయి కాబట్టి, ఈ 4 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్తో కార్బన్ 4 బాండ్ ఫామ్ చేయాలి కాబట్టి ఈ ఎలక్ట్రాన్ అనేది 2pలోకి జంప్ అవుతుంది. అలా జంప్ అవ్వడానికి ఎనర్జీ కావాలి కాబట్టి ఆ ఎనర్జీ మిగిలిన యాటమ్స్ ఏవైతే బాండ్ ఫామ్ చేయడానికి రెడీగా ఉన్నాయో ఆ యాటమ్స్ నుంచి కార్బన్ తీసుకుంటుంది. అంటే అవి లిబరేట్ చేసిన ఎనర్జీ, అవి విడుదల చేసిన ఎనర్జీ ఈ కార్బన్ తీసుకుని ఆ కార్బన్ ఎగ్జైటెడ్ స్టేట్లోకి వెళ్తుంది. ఎగ్జైటెడ్ స్టేట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏంటి, 1s. ఇంకా 1s నేను రాయను, ఇది 1s2. నెక్స్ట్ నుంచి మనం 2sతోనే రాసుకుంటే సరిపోతుంది. 2s1
2p3. సో ఇది ఇంక ఇగ్నోర్ చేయొచ్చు 1s2. సో 2s 2p. ఓకేనా? సో అయితే ఇప్పుడు కార్బన్ ఈ 4 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్తోని బాండ్ ఫామ్ చేయాలి. కార్బన్ దగ్గర ఎన్ని ఉన్నాయి? 4 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్. ఈ 4 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఇవి ఆటమ్స్ అనుకుంటే మనకి బాండ్ ఫామ్ చేయాలి. అయితే ఇక్కడ ఎస్కి పీకి ఎనర్జీ సేమ్గా ఉంటుందా? ఎస్ ఆర్బిటాల్కి పి ఆర్బిటాల్కి ఎనర్జీ సేమ్గా ఉంటుందా? ఎనర్జీ సేమ్గా ఉండదు. సో ఇక్కడ ఒక యాటమ్ ఎస్ ఆర్బిటాల్లో ఉన్న అన్పేర్డ్ ఎలక్ట్రాన్తో బాండ్ ఫామ్ చేస్తుంది. 3 యాటమ్స్ పి ఆర్బిటాల్లో ఉన్న అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్తో బాండ్ ఫామ్ చేస్తుంది. అంటే ఈ బాండ్స్ అనేవి డిఫరెంట్ ఎనర్జీస్తో ఉంటాయి కదా? సేమ్ ఎనర్జీస్తో ఉంటాయా? ఉండవు, డిఫరెంట్ ఎనర్జీస్తో ఉంటాయి. సో మనకి జనరల్గా CH4 తర్వాత స్టడీస్లో మనకి తెలుస్తుంది. CH4 మీథేన్. ఈ మీథేన్ స్టడీ చేసినప్పుడు మనకి ఏం తెలిసింది? కార్బన్ దగ్గర ఉన్న 4 ఎలక్ట్రాన్స్, కార్బన్ దగ్గర ఉన్న 4 బాండ్స్ కూడా, ఈ 4 బాండ్స్ కూడా ఐడెంటికల్ బాండ్స్, అంటే సేమ్ ఎనర్జీ. దాని బాండ్ స్ట్రెంగ్త్స్ అన్నీ కూడా ఒకటే. మరి ఇక్కడికి వచ్చేటప్పటికి మనకి ఏమైంది? 2sతో ఒకలాంటి బాండ్ స్ట్రెంగ్త్ ఉంటుంది, 2pలో ఒకలాంటి బాండ్. అంటే ఈ బాండ్ ఇప్పుడు 2sకి యాటమ్కి మధ్య ఒక బాండ్ ఫామ్ అయ్యేది, 2pకి యాటమ్కి మధ్య 3 బాండ్లు ఫామ్ అయ్యాయి. చూడండి, ఇది ఒక రకం, ఈ 3 ఒక రకం. ఈ మూడింటికి ఎంతో కొంత తేడా ఉంటుంది కదా, అదే ఇక్కడ చెప్పింది. అదే నేను బాండ్ స్ట్రెంగ్త్ అంటున్నా. సో ఏదో ఒక తేడా ఉంటుంది కదా. ఇప్పుడు మనం ఏమని చెప్పాం, రకరకాల పాసిబిలిటీస్ ఉన్నాయనుకోండి. ఒక్కొక్క పాసిబిలిటీకి ఒక్కొక్క ఎనర్జీ ఉంటుంది. సో ఇక్కడ 2sతో బాండ్ ఫామ్ చేస్తే ఒకలాంటి ఎనర్జీ ఉంటుంది, 2pతో బాండ్ ఫామ్ చేస్తే ఒకలాంటి ఎనర్జీ ఉంటుంది. సో మనకి మామూలుగా మీథేన్లో ఏమని చెప్పారు? ఈ 4 బాండ్స్ కూడా సేమ్, ఆ బాండ్ స్ట్రెంగ్త్ లేదా బాండ్ లెంత్, బాండ్ స్ట్రెంగ్త్ ఇవన్నీ సేమ్. బాండ్ యాంగిల్ కూడా 4 హైడ్రోజన్లు కార్బన్కి మధ్య బాండ్ యాంగిల్ కూడా సేమ్, 109 degrees 28 minutes సేమ్. ఇక్కడికి వచ్చేటప్పటికి అవి మారుతున్నాయి, అవి డిఫరెంట్గా ఉన్నాయి. సో అప్పుడు ఏమవుతుంది అంటే, అప్పుడే మనకి వచ్చిన కాన్సెప్ట్ హైబ్రిడైజేషన్. అప్పుడే మనకు వచ్చిన కాన్సెప్ట్ అంటే హైబ్రిడైజేషన్. అయితే ఇక్కడ 2sలోంచి 2pలోకి ఎలా వెళ్ళిపోతుంది? మరి ఎస్కి పీకి మధ్య ఉన్న ఎనర్జీ డిఫరెన్స్ ఉంది కదా అని అంటే, 2sకి 2pకి మధ్య ఎనర్జీ డిఫరెన్స్ అనేది చాలా తక్కువ అనమాట. ఎనర్జీ డిఫరెన్స్ ఇస్ వెరీ స్మాల్. అందుకే 2sలోంచి 2pలోకి ఎలక్ట్రాన్ వెళ్ళిపోతుంది. కానీ 2sతో ఒక ఆటమ్తో బాండ్ ఫామ్ చేయడం, 2pతో ఒక ఆటమ్ బాండ్ ఫామ్ చేయడం, ఈ రెండింటికి ఖచ్చితంగా ఎనర్జీ డిఫరెన్స్ మనకి కన్సిడరబుల్గానే ఉంటుంది. ఓకేనా? 2sలోంచి మాత్రం ఎందుకు ఎలక్ట్రాన్ వెళ్ళాలంటే, ఈ రెండింటికి మధ్యన బాండ్ ఎనర్జీ, ఈ రెండింటికి మధ్య ఉన్న ఆర్బిటాల్స్కి మధ్య ఉన్న ఎనర్జీ అనేది తక్కువ. అందుకే 2sలోంచి ఈజీగా 2pలోకి వెళ్ళిపోతుంది. 1sకి 2sకి ఇలా జంప్ అవ్వడం కష్టం అనమాట. ఇది చాలా వెనక్కి ఉంటుంది. కానీ 2s 2p ఒకే షెల్ కదా, ఎలక్ట్రాన్ వెళ్ళిపోతుంది. ఓకేనా? సో ఇక్కడికి వచ్చేటప్పటికి ఏంటి అని అంటే, ఎనర్జీ డిఫరెన్స్ తక్కువ కాబట్టి వెళ్ళిపోతుంది. అలా అయినంత మాత్రాన మనకి ఆటమ్స్తో బాండ్ ఫామ్ చేస్తున్నప్పుడు 4 బాండ్లు ఎప్పుడు కూడా సమానంగా ఉండాలి, అన్ని బాండ్లు సమానంగా ఉండాలి. అలా కాకుండా ఒక్కొక్క బాండ్ ఒక్కొక్క ఎనర్జీతో ఉంటే అది మనకి కరెక్ట్ రిజల్ట్స్ ఇవ్వదు. సో అప్పుడు వచ్చిన కాన్సెప్టే హైబ్రిడైజేషన్. హైబ్రిడైజేషన్ అంటే ఏంటి? ఇంటర్మిక్సింగ్ ఆఫ్ అటామిక్ ఆర్బిటాల్స్ to give new hybrid orbitals with same shape and size. Okay na? So intermixing of atomic orbitals to give new hybrid orbitals with shape. ఇక్కడ నేను ఒక అటామిక్ ఆర్బిటాల్ తీసుకున్నాను. సో అంటే అటామిక్ ఆర్బిటాల్ ఇవి అనుకున్నాను, ఇవి అటామిక్ ఆర్బిటాల్స్. ఆల్రెడీ ఈ కాన్సెప్ట్ నేను చెప్పాను మిగిలిన క్లాసెస్లో, ఇదివరకు క్లాస్లో. ఇది ఒక రకమైన అటామిక్ ఆర్బిటాల్ అనుకుందాం, ఇది ఒక రకమైన అటామిక్ ఆర్బిటాల్, ఇది ఇంకొక రకమైన అటామిక్ ఆర్బిటాల్స్. హైబ్రిడైజేషన్ అంటే ఏంటి అంటే,
ఇప్పుడు ఈ మూడింటిని కలిపేసి మళ్ళీ 3 అటామిక్ ఆర్బిటాల్స్ కొత్తగా జనరేట్ అవుతున్నాయి. సో ఆ 3 అటామిక్ ఆర్బిటాల్స్కి ఈ 3 క్యారెక్టర్స్ ఉంటాయన్నమాట ఈక్వల్గా. అంటే ఇప్పుడు నేను ఈ 3 కలర్లు ఎందుకు తీసుకున్నాను, ఈ ఆర్బిటాల్ ఒక ఎనర్జీ ఉంటుంది, ఈ ఆర్బిటాల్ ఒకలా ఉంటుంది, ఈ ఆర్బిటాల్ ఒకలా ఉంటుంది. కానీ నేను హైబ్రిడైజేషన్ ఎప్పుడైతే చేశానో ఆ 3 ఆర్బిటాల్స్లో 3 క్యారెక్టర్లు ఉంటాయి, పైగా ఈ 3 కూడా ఈక్వల్గా ఉంటాయి. చూడండి, రెడ్ ఇందులోనే ఉంది, ఇందులో ఉంది, గ్రే ఇందులోనే ఉంది, ఇందులో ఉంది, వైలెట్ ఇందులోనే ఉంది, ఇందులో ఉంది. ఓకేనా? సో ఈ 3 కూడా ఇంచు ఒకేలాంటి ఎనర్జీ, ఒకే షేపు ఒకలాగా ఉంటాయి అన్నమాట. ఇవి మాత్రం డిఫరెంట్ ఎనర్జీస్తో ఉంటాయి. అందుకే మనం హైబ్రిడైజేషన్ చేసామనుకోండి స్టెబిలిటీ కోసం. ఇప్పుడు మనకి ఇది ఒక ఆటంతో బాండ్ ఒకలా ఫామ్ చేస్తుంది, ఈ ఆర్బిటాల్ ఒకలా ఫామ్ చేస్తుంది, ఈ ఆర్బిటాల్ ఒకలా ఫామ్ చేస్తుంది. అలా కాకుండా ఈ 3 ఆటమ్స్తో ఒకేలా బాండ్ ఫామ్ చేస్తాయి. అందుకే మనం హైబ్రిడైజేషన్ అనే కాన్సెప్ట్ని తెచ్చాం. మనకంతా కూడా ఇక్కడ ఎనర్జీస్ వేరేగా ఉన్నాయి, వీటి వల్ల చాలా మనకి ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నమాట. అలా కాకుండా ఎప్పుడైతే మనం ఆర్బిటాల్స్ని హైబ్రిడైజేషన్లోకి అంటే హైబ్రిడైజేషన్ చేసామో మనకి వచ్చిన ఆర్బిటాల్స్ అనేవి స్టేబుల్గా ఉంటాయి. ఇప్పుడు ఇవి మనకి యాటమ్స్తో బాండ్ ఫార్మేషన్లోకి ఇన్వాల్వ్ అవుతాయి. సో అందులో మనకి కార్బన్ ఎగ్జైటెడ్ స్టేట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏమని చెప్పుకున్నాం. ఎగ్జైటెడ్ స్టేట్ అంటే ఏంటి, ఎలక్ట్రాన్ జంప్ అయ్యాక ఉన్న ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. ఓకేనా? ఇదే కదా 2s1 2p3. ఎందుకు ఇది కొంచెం కిందకి రాసాను, ఇది కొంచెం పైకి రాసాను అంటే 2s కొంచెం తక్కువ ఎనర్జీ ఉంటుంది. సో ఇది 2s 2p. ఇప్పుడు ఏమవుతుంది, పాసిబిలిటీ చూడండి, ఈ ఎస్ అనేది కంప్లీట్గా ఈ 3 p ఆర్బిటాల్స్తోని కంబైన్ అయ్యి, అంటే ఒక ఎస్ 3 p ఆర్బిటాల్స్తో, 3 అని ఎందుకన్నాను, 3 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. 3 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్లో ఉన్న ఆర్బిటాల్స్లో ఉన్న అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్తో కంబైన్ అయ్యి మనకి 1 + 3 ఎంత, 4 కదా, 4sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ని ఫామ్ చేస్తుంది. అంటే ఈ 3 కంబైన్ అయితే ఈ ఎస్ 3 పీలు కంబైన్ అయితే మనకు వచ్చేవి ఎన్ని ఆర్బిటాల్స్ వస్తాయి, 4 ఆర్బిటాల్స్ వస్తాయి. ఈ 4 కూడా sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్. 4 ఆర్బిటాల్స్ ఏంటి, హైబ్రిడ్ ఆర్బిటాల్స్ వస్తాయి. అటామిక్ ఆర్బిటాల్స్ ఎన్ని కంబైన్ చేస్తున్నామో హైబ్రిడ్ ఆర్బిటాల్స్ అన్నీ వస్తాయి. అటామిక్ ఆర్బిటాల్స్ ఎన్ని, 1 2 3 4. హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఎన్ని వచ్చాయి, 1 2 3 4. అటామిక్ హైబ్రిడైజేషన్ ప్రాసెస్లో ఎన్ని అటామిక్ ఆర్బిటాల్స్ తీసుకున్నామో మనకి అన్నే హైబ్రిడైజ్డ్ ఆర్బిటాల్స్ అనేవి వస్తాయి. సో ఇక్కడ ఏమైంది, ఒక ఎస్ 3 pతో కంబైన్ అయితే మనకు వచ్చేది ఏంటి, 4 sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్. సో దీనికి ఎగ్జాంపుల్ ఏంటి, మీథేన్, కార్బన్, చూడండి ఇవి హైబ్రిడ్ ఆర్బిటాల్స్ అనమాట. ఇవి హైబ్రిడ్ ఆర్బిటాల్స్. ఈ హైబ్రిడ్ ఆర్బిటాల్స్ మామూలుగా కార్బన్ మీథేన్ స్ట్రక్చర్ ఏంటి, ఇది మీథేన్ స్ట్రక్చర్. సో ఈ కార్బన్ దగ్గర ఉన్న హైబ్రిడైజ్డ్ ఆర్బిటాల్ అనేది హైడ్రోజన్ దగ్గర ఏం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎంత, హైడ్రోజన్ది 1s1. సో ఈ హైడ్రోజన్ ఏముంది, ఎస్ ఆర్బిటాల్ కదా ఇది, హైడ్రోజన్ దగ్గర ఉన్నది. ఇందులో ఒక ఎలక్ట్రాన్ కంబైన్ అయ్యి మనకి బాండ్ ఫామ్ చేస్తుంది. సో ఒక ఎలక్ట్రాన్ ఇక్కడ ఏముంటే ఈ ఆర్బిటాల్ ఏంటి, sp3 ఆర్బిటాల్. దేంతో కంబైన్ అయింది, హైడ్రోజన్తో ఉన్న ఎస్తో కంబైన్ అయింది. సో ఇక్కడ sp3s. సో ఈ బాండ్స్ ఏంటి, కార్బన్ దగ్గర ఉన్న sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్ హైడ్రోజన్లో ఉన్న s ఆర్బిటాల్తో కంబైన్ అయింది. సో కార్బన్లో ఉన్న sp3 హైబ్రిడైజ్డ్ ఆర్బిటాల్ హైడ్రోజన్లో ఉన్న s ఆర్బిటాల్తో కంబైన్ అయ్యి 4sp3s ఆర్బిటాల్స్ని ఫామ్ చేసింది. ఓకేనా, ఇది sp3 హైబ్రిడైజేషన్. అయితే ఇది ఒక పాసిబిలిటీ. సో ఇది ఫస్ట్ మనకి sp3 హైబ్రిడైజేషన్ ఇలా ఉంటుంది. అలా కాకుండా
ఇంకొక పాసిబిలిటీ ఏంటి అని అంటే ఇప్పుడు 2s ఒక ఎలక్ట్రాన్, 2p 3 ఎలక్ట్రాన్స్. ఇప్పుడు ఏమైంది, ఈ ఎస్ అన్నది 2 pలతో మాత్రమే కంబైన్ అయింది అనుకోండి. ఇవన్నీ రకరకాల పాసిబిలిటీస్. అంటే ఈ ఎస్ అనేది 3 ఆర్బిటాల్స్తోని కంబైన్ అయితే మనకి ఒక హైబ్రిడైజేషన్. అలా కాకుండా ఈ ఎస్ అనేది 2 p ఆర్బిటాల్స్తో కంబైన్ అయితే మనకి వేరొక హైబ్రిడైజేషన్. సో ఎస్ అనేది 2 p ఆర్బిటాల్స్తో కంబైన్ అయింది అనుకోండి మనకి, అంటే 1s + 2p గివ్స్ రైస్ టు sp2. అంటే ఏంటి, 2 + 1 ఎంత, 3. sp2 హైబ్రిడైజ్డ్ ఆర్బిటాల్స్ వస్తాయి. sp2 హైబ్రిడైజ్డ్ ఆర్బిటాల్స్ అనేవి వస్తాయి. సో ఇక్కడికి ఏమైంది, 3 sp2 హైబ్రిడైజ్డ్ ఆర్బిటాల్ కదా. సో 3 sp2 హైబ్రిడైజ్డ్ ఆర్బిటాల్, ఒక p ఆర్బిటాల్, అంతే కదా. ఈ p రియాక్ట్ అవ్వలేదు కదా. సో అందుకే దీనికి కొంచెం ఎక్కువ ఎనర్జీ ఉంటుంది. హైబ్రిడైజేషన్ అంటే స్టెబిలిటీ ఎక్వైర్ అవుతుంది. హైబ్రిడైజేషన్ ద్వారా ఏమవుతుంది, యాటమ్స్ అనేవి స్టేబుల్ అవుతాయి. అందుకే స్టేబుల్ అయితే తక్కువ ఎనర్జీ ఉంటుంది, స్టేబుల్ కానివి ఎక్కువ ఎనర్జీ ఉంటాయి. సో ఇవి sp2 హైబ్రిడైజ్డ్ ఆర్బిటాల్స్. దీనికి ఎగ్జాంపుల్ ఏంటి, ఇథిలిన్ అంటే CH2 డబల్ బాండ్ CH2. దీన్ని ఈథీన్ అంటాం, ఈథీన్. ఇక్కడ ఏమైంది, కార్బన్ దగ్గర రెండు sp2 3 sp2 హైబ్రిడైజ్డ్ ఆర్బిటాల్స్ ఉన్నాయి. చూడండి, ఇవి sp2 హైబ్రిడైజ్డ్ ఆర్బిటాల్స్. ఇవి వేరే కార్బన్తో ఉన్న sp2 హైబ్రిడైజ్డ్ ఆర్బిటాల్స్తో కంబైన్ అయ్యి, చూడండి ఇవి sp2 హైబ్రిడైజ్డ్ ఆర్బిటాల్స్. ఫస్ట్ sp2 హైబ్రిడైజ్డ్ ఆర్బిటాల్స్ ఏంటో చూద్దాం. ఇది sp2 ఏం ఉండాలి, కార్బన్కి 3 ఉండాలి. ఇది sp2, ఇది sp2 కార్బన్ దగ్గర 3 sp2 ఆర్బిటాల్స్ ఉండాలని చెప్పాను కదా. 3 sp2 ఆర్బిటాల్స్ 1 2 3. సో ఈ కార్బన్ దగ్గర 1 2 3, ఓకేనా. సో ఈ 3 sp2 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఒకదాంతో ఒకటి కంబైన్ అయ్యి, ఈ కార్బన్ దగ్గర ఉన్న sp2 హైబ్రిడైజ్డ్ ఆర్బిటాల్, ఈ కార్బన్ దగ్గర ఉన్న sp2 హైబ్రిడైజ్డ్ ఆర్బిటాల్ కంబైన్ అయ్యి సిగ్మా బాండ్ ఫామ్ చేసింది ఫస్ట్. అంటే sp2 బాండ్, sp2 నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ sp2 హైబ్రిడైజ్డ్ ఆర్బిటాల్ హైడ్రోజన్తో కంబైన్ అయ్యి sp2s ఆర్బిటాల్ని ఫామ్ చేస్తుంది. sp2s బాండ్, ఇది sp2s బాండ్, మళ్ళీ హైడ్రోజన్తో కంబైన్ అయ్యి. ఇవి కూడా అంతే, sp2s స్ట్రక్చర్ ఏంటి తెలియంది. అయితే స్ట్రక్చర్ ఏంటి, ఇది ఒక పై బాండ్ ఉంది. 2 బాండ్లు ఉంటే ఒకటి సిగ్మా బాండ్, ఒకటి పై బాండ్. 3 బాండ్లు ఉంటే ఒకటి సిగ్మా, 2 పై బాండ్స్, ఓకేనా. సో ఇప్పుడు ఇక్కడ ఒక p ఆర్బిటాల్ ఉంది, ఇదే కదా, ఇది అన్హైబ్రిడైజ్డ్ p ఆర్బిటాల్. ఈ హైబ్రిడైజేషన్లో ఇన్వాల్వ్ అయిందా, అవ్వలేదు. సో ఈ p ఆర్బిటాల్ సైడ్ వైజ్ ఓవర్లాప్ అయ్యి మనకి ఏ బాండ్ ఫామ్ చేసింది, పై బాండ్ ఫామ్ చేసింది. ఈ 2pz ఆర్బిటాల్లో ఒక ఎలక్ట్రాన్ ఉండిపోయింది కదా, ఆ ఆర్బిటాల్ ఈ కార్బన్లో ఉన్న ఇంకొక ఎలక్ట్రాన్తో కంబైన్ అయ్యి ఈ కార్బన్లో కూడా ఇంకొక 2pz ఆర్బిటాల్లో ఎలక్ట్రాన్ ఉంది. సో ఈ 2 ఎలక్ట్రాన్స్ లాటరల్ ఓవర్లాప్ అయ్యి మనకి పై బాండ్ ఫామ్ చేసింది. సిగ్మా బాండ్ ఓవర్లాప్ ఎలా అవ్వాలి, ఇలా అవ్వాలి. పై బాండ్ ఓవర్లాప్ ఇలా అవ్వాలి, ఓకేనా. సో కంబైన్ అయ్యి ఇలా మనకి ఎప్పుడు ఏం ఫామ్ అయింది, పై బాండ్ అనేది ఫామ్ అయింది. సో ఇది sp2 హైబ్రిడైజేషన్. నెక్స్ట్ వచ్చేది sp హైబ్రిడైజేషన్. అంటే ఏం జరిగింది ఇక్కడ, ఒక p ఆర్బిటాల్లో ఉన్న ఎలక్ట్రాన్తో మాత్రమే కంబైన్ అయితే మనకు వచ్చేది ఏంటి, sp హైబ్రిడైజేషన్. అంటే 1 2 3 1. ఈ s ఈ pతోనే కంబైన్ అయితే మనకు వచ్చేది రెండు sp2 sp హైబ్రిడైజ్డ్ ఆర్బిటల్స్. p కంబైన్ అయింది అనుకోండి, 1s 1p ఎన్ని వస్తాయి, 2sp ఆర్బిటాల్స్ వస్తాయి. 2sp
హైబ్రిడైజ్డ్ ఆర్బిటాల్ ఇవి హైబ్రిడైజేషన్లోకి ఉన్నాయి. సో ఇక్కడ ఏం మిగిలిపోయి పీవై పీజెడ్ వీటిలో ఒక ఎలక్ట్రాన్ అలాగే ఉండిపోయింది. సో ఇప్పుడు దీనికి ఎగ్జాంపుల్ ఏంటి, ఎసిటిలిన్ CH ట్రిపుల్ బాండ్ CH ఎగ్జాంపుల్ ఎసిటిలిన్. సో ఈ CH ఎలా అవుతుంది, కార్బన్ దగ్గర ఏమున్నాయి, రెండు sp హైబ్రిడైజ్డ్ ఆర్బిటాల్స్ ఉన్నాయి, రెండు sp హైబ్రిడైజ్డ్ ఆర్బిటాల్, ఇది sp హైబ్రిడైజ్డ్ ఆర్బిటాల్, ఇది sp. అయితే ఈ sp హైబ్రిడైజ్డ్ ఆర్బిటాల్ ఇంకొక కార్బన్ దగ్గర ఉన్న sp హైబ్రిడైజ్డ్ ఆర్బిటాల్తో కంబైన్ అయ్యి సిగ్మా బాండ్ ఫామ్ చేస్తుంది. ఇంకొక sp హైబ్రిడైజ్డ్ ఆర్బిటాల్ హైడ్రోజన్తో కంబైన్ అయ్యి మళ్ళీ ఇంకొక సిగ్మా బాండ్ ఫామ్ చేస్తుంది. ఓకేనా. సో చూడండి, సిగ్మా బాండ్ అంటే హైబ్రిడైజ్డ్ ఆర్బిటాల్తోనే ఫామ్ అవుతుంది. పై బాండ్ అంటే మనకి అన్హైబ్రిడైజ్డ్ ఆర్బిటాల్స్తో ఫామ్ అవుతుంది. పై బాండ్ అన్నది ఇక్కడ అన్హైబ్రిడైజ్డ్ ఆర్బిటాల్స్ ఎన్ని ఉంటే అన్ని పై బాండ్స్ ఫామ్ అవుతుంది. అన్హైబ్రిడైజ్డ్ ఆర్బిటాల్స్ ఈజ్ ఈక్వల్స్ టు నంబర్ ఆఫ్ అన్హైబ్రిడైజ్డ్ ఆర్బిటాల్స్ ఈజ్ ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ పై బాండ్స్. ఓకేనా, అలా చెప్పుకోవచ్చు కదా. ఇక్కడ ఎన్ని పీ ఆర్బిటాల్స్ ఉన్నాయి, ప్యూర్ పీ ఆర్బిటాల్స్ రెండు ఉన్నాయి. సో ఈ రెండు లాటరల్గా ఓవర్లాప్ అయ్యి మనకి ఏం ఫామ్ అయ్యాయి, 2 పై బాండ్స్ ఫామ్. అంటే ఎసిటిలిన్లో మనకి ఏం జరిగింది, sps ఇవి ఒకటి కార్బన్తో ఉంది, కార్బన్తో మధ్య బాండ్ ఏంటి sp2 sp కార్బన్ హైడ్రోజన్ మధ్య ఉన్న బాండ్ ఏంటి sps హైడ్రోజన్ దగ్గర ఉన్న ఆర్బిటల్ s. సో ఇది సిగ్మా బాండ్. నెక్స్ట్ పై బాండ్ ఎలా ఫామ్ అవుతుంది, కార్బన్ దగ్గర 2 పీ ఆర్బిటాల్స్ ఉన్నాయి, ఈ 2 పీ ఆర్బిటాల్స్ లాటరల్ ఓవర్లాప్ అయ్యి పై బాండ్స్ అనేవి ఫామ్ చేస్తాయి. సో ఇది sp2 sp3 హైబ్రిడైజేషన్. sp2 sp. సో వీటి బాండ్ యాంగిల్ ఏంటి, sp3కి 109 degrees 28 minutes, sp2కి 120 degrees, spకి 180 degrees. ఓకే. సో sp3 షేప్ ఏంటి, టెట్రాహెడ్రల్. sp2కి ప్లానార్ అంటే అన్ని యాటమ్స్ ప్లేన్లోనే ఉంటాయి, ఒకే ప్లేన్లో ఉంటాయి. ప్లేన్ ఉందనుకోండి, ఇప్పుడు నేను ఈ స్ట్రక్చర్ రాస్తే ఈ అన్ని ఆటమ్స్ కూడా ఇదే ప్లేన్లో ఉంటాయి, ఒకటే ప్లేన్లో ఉంటాయి అనమాట. అప్పుడు ఆ స్ట్రక్చర్ని ప్లానార్ స్ట్రక్చర్ అంటాం. నెక్స్ట్ 180 degrees లీనియర్ స్ట్రక్చర్ ఉంటుంది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ హైబ్రిడైజేషన్. నెక్స్ట్ క్లాస్లో మనం కార్బన్ ఎన్ని ఫామ్స్లో ఎగ్జిస్ట్ అవుతుంది ఇవన్నీ నేర్చుకుందాం.